ప్రభుత్వం అంటే తర్వాత భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవతరణ మీద అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు. అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద హౌస్ ని ఆర్డర్లో పెట్టండి. హౌస్ ని మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? సార్ ఏం సార్ అది? ఈ టేబుల్ని కొట్టుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు అధ్యక్ష, చైర్మన్ గారు డిఎస్సీ మీద మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం. వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సీ పెట్టలేదు. డిఎస్సీ పెడితే 300 కేసులు అధ్యక్ష. 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమాట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? మీరు చైర్మన్ గా డిఎస్సీని పిలవండి. డిఎస్సీని పిలవండి. అందరితో మాట్లాడండి. చర్చకు పెట్టండి. ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి. మాట్లాడడానికి, చెప్పడానికి ప్రతి పాయింట్ ఈ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షులు, గొడ్డల పార్టీ ఏ అనుమానాలు ఎక్స్ప్లెయిన్ చేసిందో, ఏ పాయింట్లు అయితే లేవనెత్తారో ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు మోసం చేసి యువతకు దగా చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీని నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం మొద్దు నిద్రలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు అవమానం పడితే చెప్తున్నారు అధ్యక్ష.